కర్నూలులో ఇరిగేషన్ పంప్ హౌస్ విధ్వంసం కలకలం రేపుతోంది. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ స్టేజ్ 1 పంప్ హౌస్ మోటార్లు ధ్వంసం చేశారు గుర్తులేని దుండగులు. పంప్ హౌస్ లో కంట్రోల్ ప్యానెల్స్ ను విరగొట్టేశారు ఈ దుండగులు. 4200 ఎకరాలకు నీళ్ళిచ్చేటువంటి సాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో లబోదిబం అంటున్నారు రైతులు. చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి మోటార్ పరికరాలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి ఫిర్యాదు ఇరిగేషన్ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న నేపథ్యంలో రాజకీయ కక్షలో భాగంగా చేశారా లేదా దొంగల పన అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇరిగేషన్ పంప్ హౌస్ల విధ్వంసం ఇది దొంగల పన లేదంటే రాజకీయ కక్షణ లేదంటే కావాలనే ఏదైనా కుట్ర పనిటువంటి విధ్వంసాలకి తెరతీశారా? ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ స్టేజ్ 1 పంప్ హౌస్ దగ్గర జరిగింది. మోటార్ల యొక్క పరికరాలు చెల్లా చెదురుగా పడినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సుమారుగా 4200 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్ట్ ఇదంతా కూడా దీంతో పూర్తి స్థాయిలో ఈ యొక్క చెల్లా చెదురుగా పడి వేసిపోయిన నేపథ్యంలో అక్కడ సాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఆందోళన కలిగిస్తోంది. రైతులంతా కూడా లబోదిబం అంటున్నారు. గురు రాఘవేంద్ర స్టేజ్ 1 పంప్ హౌస్ లో గుర్తు తెలియని దుండగులు ఇటువంటి నిర్వహణకి పాల్పడ్డారు. ఎస్, ఒకసారి మనతో పాటుగా హుస్సేన్ జాయిన్ అవుతున్నారు. ఎస్ హుస్సేన్ తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ హుస్సేన్, సో అక్కడ పరికరాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి, అటువంటి దృశ్యం ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఏదైనా ధ్వంసం చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి కాజేశారా, దొంగల పనిగా చెప్తున్నారా? అసలు ఎటువంటి సామాగ్రి మిస్ అయింది? ఇన్ఫాక్ట్ అక్కడ కనుక మిస్ అయి ఉంటే ఇది ఉమ్మాటికి దోపిడీదారుల పని డెఫినెట్గా అదంతా కూడా దొంగలు చేసిన పనిగా భావించాలి. లేదా రాజకీయ కక్ష ఏమైనా ఉందా? మనోజ్, కర్నూలు జిల్లా మంత్రాలయం మాధవర సమీపంలో ఏర్పాటు చేసిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు సంబంధించిన నెంబర్ 1 పంప్ హౌస్ ధ్వంసం చేశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. ఒకవైపు తుంగభద్ర నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్నటువంటి నేపథ్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాజెక్టుకి నీరు విడుదల చేయాలనేసి అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు నిన్నటి రోజున రాత్రి పెద్ద అక్కడ పరికరాలు మొత్తం ధ్వంసం చేశారు. చెల్లా చెదురుగా పడినటువంటి మన స్టార్టర్లు, బ్రేకర్లు, ఈ ఇన్సులేటర్లకు సంబంధించినటువంటి మనకు విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం రాజకీయ దురుద్దేశం ఉందా లేకపోతే దుండగులు ఆ పంప్ హౌస్ లో ఉన్నటువంటి పరికరాలను ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు. అంటే పూర్తి స్థాయిలో చూస్తే కనుక అది ధ్వంసంలా కనబడుతోంది. ఎక్కడెక్కడ చెల్లా చెదురుగా పడేసి ఉంటారు. ఒకవేళ బహుశా అది దుండగులు వచ్చి దొంగలు కనుక చేస్తే ఉంటే అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని దోచుకెళ్లేవారు. ఏదైనా దోచుకెళ్లారా? మనోజ్, పోలీసు అక్కడ జలవనరుల శాఖ అధికారులు పంప్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరికరాలు మొత్తం పరిశీలిస్తున్నారు. అక్కడ ధ్వంసం చేయడంతో పాటు ఏమన్నా మోటార్లు ఏమైనా ఎత్తుకెళ్లారనేటువంటి దాని మీద కూడా పరిశీలిస్తున్నారు. పూర్తిగా సమాచారం రావాల్సింది. అయితే ధ్వంసం జరిగినటువంటి అంశం మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఎవరైనా దుండగులు వచ్చారా లేకపోతే కావాలనేటువంటి దురుద్దేశంతో రాజకీయ కక్షతో ప్రభుత్వానికి చెడు పేరు తేవాలని ఇంకెవరైనా దీని మీద ఈ ధ్వంసం చేశారనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా 4200 ఎకరాలకి ఆర్టీవీ స్క్రీన్ చూపిస్తున్న విజువల్స్ మేరకు అయితే పూర్తి స్థాయిలో ధ్వంసమైంది, చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఈ దొంగల పని అయి ఉంటే వాళ్ళు చేతికెళ్ళినటువంటి వస్తువులను దొంగలించుకుని వెళ్ళేవారు. కానీ ఇటువంటి సాహసం చేసి అక్కడ బహుశా ఎలక్ట్రిక్ సప్లై కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ధ్వంసం చేసి సాహసం చేసి ఒక ప్రాణాల మీద కొని తెచ్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉన్నాయా? మనోజ్, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అక్కడ జరిగినటువంటి ఘటనను పరిశీలిస్తే ఒకసారి ధ్వంసం చేశారు కాబట్టి రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు స్పష్టంగా భావించవచ్చు. ఎందుకంటే దొంగలు ఎవరైనా సరే వస్తే స్టార్టర్లు, అక్కడ ఉన్నటువంటి బ్రేకర్లు లేకపోతే ఈ మోటార్లు ఎత్తుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప. లబోదిబం అంటున్నారు రైతులు. చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి మోటార్ పరికరాలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి ఫిర్యాదు ఇరిగేషన్ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న నేపథ్యంలో రాజకీయ కక్షలో భాగంగా చేశారా లేదా దొంగల పన అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇరిగేషన్ పంప్ హౌస్ల విధ్వంసం ఇది దొంగల పన లేదంటే రాజకీయ కక్షణ లేదంటే కావాలనే ఏదైనా కుట్ర పనిటువంటి విధ్వంసాలకి తెరతీశారా? ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ స్టేజ్ 1 పంప్ హౌస్ దగ్గర జరిగింది. మోటార్ల యొక్క పరికరాలు చెల్లా చెదురుగా పడినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సుమారుగా 4200 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్ట్ ఇదంతా కూడా దీంతో పూర్తి స్థాయిలో ఈ యొక్క చెల్లా చెదురుగా పడివేసిపోయిన నేపథ్యంలో అక్కడ సాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఆందోళన కలిగిస్తోంది. రైతులంతా కూడా లబోదిబం అంటున్నారు. గురు రాఘవేంద్ర స్టేజ్ 1 పంప్ హౌస్ లో గుర్తు తెలియని దుండగులు ఇటువంటి నిర్వహణకి పాల్పడ్డారు. ఎస్, ఒకసారి మనతో పాటుగా హుస్సేన్ జాయిన్ అవుతున్నారు. ఎస్, హుస్సేన్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ హుస్సేన్, సో అక్కడ పరికరాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి, అటువంటి దృశ్యం ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఏదైనా ధ్వంసం చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి కాజేశారా, దొంగల పనిగా చెప్తున్నారా, అసలు ఎటువంటి సామాగ్రి మిస్ అయింది? ఇన్ఫాక్ట్ అక్కడ కనుక మిస్ అయి ఉంటే ఇది ఉమ్మాటికి దోపిడీదారుల పని, డెఫినెట్గా అదంతా కూడా దొంగలు చేసిన పనిగా భావించాలి. లేదా రాజకీయ కక్ష ఏమైనా ఉందా? మనోజ్, కర్నూలు జిల్లా మంత్రాలయం మాధవరం సమీపంలో ఏర్పాటు చేసిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు సంబంధించిన నెంబర్ 1 పంప్ హౌస్ ధ్వంసం చేశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. ఒకవైపు తుంగభద్ర నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్నటువంటి నేపథ్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాజెక్టుకి నీరు విడుదల చేయాలనేసి అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు నిన్నటి రోజున రాత్రి పెద్ద అక్కడ పరికరాలు మొత్తం ధ్వంసం చేశారు. చెల్లా చెదురుగా పడినటువంటి మన స్టార్టర్లు, బ్రేకర్లు, ఈ ఇన్సులేటర్లకు సంబంధించినటువంటి మనకు విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం రాజకీయ దురుద్దేశం ఉందా, లేకపోతే దుండగులు ఆ పంప్ హౌస్ లో ఉన్నటువంటి పరికరాలను ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు. అంటే పూర్తి స్థాయిలో చూస్తే కనుక అది ధ్వంసంలా కనబడుతోంది. ఎక్కడెక్కడ చెల్లా చెదురుగా పడేసి ఉంటారు. ఒకవేళ బహుశా అది దుండగులు వచ్చి దొంగలు కనుక చేస్తే ఉంటే అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని దోచుకెళ్లేవారు. ఏదైనా దోచుకెళ్లారా? మనోజ్, పోలీస్ అక్కడ జలవనరుల శాఖ అధికారులు పంప్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరికరాలు మొత్తం పరిశీలిస్తున్నారు. అక్కడ ధ్వంసం చేయడంతో పాటు ఏమన్నా మోటార్లు ఏమైనా ఎత్తుకెళ్లారనేటువంటి దాని మీద కూడా పరిశీలిస్తున్నారు. పూర్తిగా సమాచారం రావాల్సింది. అయితే ధ్వంసం జరిగినటువంటి అంశం మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఎవరైనా దుండగులు వచ్చారా, లేకపోతే కావాలనేటువంటి దురుద్దేశంతో రాజకీయ కక్షతో ప్రభుత్వానికి చెడుపేరు తేవాలని ఇంకెవరైనా దీని మీద ఈ ధ్వంసం చేశారనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా 4200 ఎకరాలకి మనకు ఆర్టీవీ స్క్రీన్ చూపిస్తున్న విజువల్స్ మేరకైతే పూర్తి స్థాయిలో ధ్వంసమైంది, చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఈ దొంగల పని అయి ఉంటే వాళ్ళు చేతికి ఎదినటువంటి వస్తువులను దొంగలించుకుని వెళ్ళేవారు. కానీ ఇటువంటి సాహసం చేసి అక్కడ బహుశా ఎలక్ట్రిక్ సప్లై కూడా ఉంటుంది, ఇవన్నీ కూడా ధ్వంసం చేసి సాహసం చేసి ఒక ప్రాణాల మీద కొని తెచ్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉన్నాయా? మనోజ్, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ జరిగినటువంటి ఘటనను పరిశీలిస్తే ఒకసారి ధ్వంసం చేశారు కాబట్టి రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు స్పష్టంగా భావించవచ్చు. ఎందుకంటే దొంగలు ఎవరైనా సరే వస్తే స్టార్టర్లు, అక్కడ ఉన్నటువంటి బ్రేకర్లు, లేకపోతే ఈ మోటార్లు ఎత్తుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ధ్వంసం చేసేటువంటి ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ ధ్వంసం చేశారు అంటే మాత్రం కంపల్సరీగా దీంట్లో రాజకీయ కోణం ముడిపడి ఉంది. ఒకవైపు మంత్రాలయం నియోజకవర్గంలో మొన్న